నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. చతుర్గ్రహ కూటమి అయితే వస్తుంది. మళ్ళీ చూసుకుంటే ఎవ్వరికి బాలేదు, కొన్ని జాగ్రత్తలు పాటించాలి అని అంటూ ఉన్నారు. ముఖ్యంగా ఆడవారికి బాలేదు అని విన్నాము. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? ఏ ఏ రాశుల వారికి బాలేదు, ఏ ఏ రాశుల వారు జాగ్రత్త తీసుకోమంటారు? ఒకసారి తెలియజేస్తారా? ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ నవగ్రహాలు మనల్ని పరిపాలిస్తున్నాయి. అంటే భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులు వారి యొక్క అనుసంధానంలోనే ఉన్నాయి. చతుర్గ్రహ కూటమి వచ్చినా, షష్టగ్రహ కూటమి వచ్చినా, లేకపోతే పంచగ్రహ కూటమి వచ్చినా, ఏ కూటమిలు వచ్చినా ఆడ మగ స్త్రీ పురుష సంబంధాలు ఉండవు. ఆ గ్రహ కిరణాల కిందే మనం అందరం ఉంటాం. కాకపోతే ఏంటంటే స్త్రీ ధర్మాలు కొన్ని ఉంటాయి, పురుష ధర్మాలు కొన్ని ఉంటాయి. కానీ అవన్నీ ఇప్పుడు సమానం చేసేసారుగా. సమానత్వం అని గ్రహస్థితులు సమానత్వం ఉండదా? చక్కగా ఉంటాయి గ్రహాలు కూడా. అందరి మీద ఒకే వీక్షణ ఉంటుంది. కాకపోతే ఎవరి యొక్క జన్మానుసారము వారి యొక్క జననాన్ని బట్టి, వారు చేసుకున్న కర్మ ఫలితాలను బట్టి వారు అనుభవిస్తూ ఉంటారు. అది ఒక్క గ్రహం ఉన్నా, 5 గ్రహాలున్నా, 4 గ్రహాలున్నా ఆ వీక్షణ కాకపోతే మిక్సింగ్ అనేది జరుగుతుంది కాబట్టి మల్టిపుల్గా ఉంటుందమ్మా. ముఖ్యంగా మనకి ఈ సంవత్సరం జనవరి 2026 సంవత్సరము ఈ చతుర్గ్రహ కూటమి, 3 గ్రహాల కలయిక, 5 గ్రహాలు ఏదో టైంలో వస్తూనే ఉంటాయి సంవత్సరంలో. అయితే మనకి మకర రాశిలో 4 గ్రహాలు జనవరి 13వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. జనవరి 13వ తేదీ దాదాపుగా ఇప్పుడు ఒక నెల రోజులు బట్టి ధనస్సు రాశిలో, అంటే మన సాంప్రదాయాలు కానివ్వండి, మన వేదాలు, ఆచారాలు, గురువులు, భక్తి, పారవస్యము, అట్లాగే దేవాలయాలు, అట్లాగే ఈ యొక్క స్థానము ఒక రకంగా చెప్పాలంటే న్యాయమూర్తులు, అంటే అన్ని రకాల స్థానాల్ని, మంచి వేదోక్తమైనటువంటి స్థానాన్ని చూపించేది ధనస్సు రాశి. మరి ఈ రాశిలో 4 గ్రహాలు ఉండి రవి, బుధ, శుక్ర, కుజ ఈ మల్టీ వేరియస్ వలన ఎన్నో రకాలుగా ప్రపంచం మీదే పడుతుంది వ్యవహారం. మన రాష్ట్రం వరకు చూస్తే మరి ఈ సినిమా యాక్టర్స్ కానివ్వండి, లేకపోతే సిరీస్ యాక్టర్ కానివ్వండి, లేకపోతే స్త్రీ పురుషుల మధ్య అనుకోని మాటలు, ఒకటంటే ఇంకొకరు దాన్ని అర్థం చేసుకొని, మరి ఇంతమంది స్త్రీలు ఉన్నారుగా, ఆ వర్తించేది అందరి స్త్రీలకి రావాలిగా, ఒక్క స్త్రీయే బయటికి రావడం ఎందుకు? దాన్ని ఏంటంటే ఆ స్త్రీ కర్మ ఆ రకంగా అనవసరంగా అందరి చేత అనుభవించేటటువంటి పరిస్థితి ఆవిడ జాతకంలో దశలో అంతర్దశలో ప్రభావితం చూపించినాయి. అంటే నేను అనేది ఏంటంటే ఈ గ్రహాలు ఇక్కడ ఉండటం వల్లే కదా ఇప్పుడు ప్రపంచంలో ఆ పొలిటీషియన్స్ మధ్య, అంటే ప్రపంచ నాయకుల మధ్య ఎన్నో సమస్యలు, ఉద్రిక్తతలు, ఇప్పుడు బాంబులు వేసుకోవటాలు, ఎన్నో బస్సు ప్రమాదాలు, అన్ని ప్రమాదాలు అవి జరుగుతూనే ఉన్నాయి. అంటే ఈ గ్రహ కూటములు ఏమేమి తెలియజేస్తున్నాయి? అంతకుముందు జరగలేదా అంటే అంతకు మించి జరుగుతున్నాయి. అంతకుముందు జరిగినాయి, అంతకు మించి జరిగేటటువంటి అవకాశాలు మనం చూస్తూనే ఉన్నాం. మరి చూస్తున్నప్పుడు ఇప్పుడు రాబోయేటటువంటి జనవరి 13 తర్వాత సంక్రాంతి రోజులు మరి ఈ రవి, కుజ, బుధ, శుక్ర ఈ 4 గ్రహాలు, రవిగ్రహము ముఖ్యంగా చూస్తే పొలిటీషియన్స్, అంటే రాజకీయ నాయకులకి సంబంధించింది. అట్లాగే గవర్నమెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి రాజగ్రహము అంటారు. అట్లాగే ప్రతి జీవికి జీవనాన్ని, అట్లాగే ప్రతి జీవికి కూడా జీవన ఆధారాన్ని, జీవత్వాన్ని ఇచ్చేటటువంటి వాడు సూర్యభగవానుడు. మరి సూర్యభగవానుడు మకర రాశిలో కొడికింట్లో ఉంటున్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలము అంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం అటు పితృదేవతలకి, ఇటు పాడి పంటలకి, వ్యవసాయ భూములకి, అంటే వ్యవసాయం ద్వారా మనకి ఎన్నో ఇప్పుడు ధాన్యాలు వస్తాయి, వాటన్నిటికి సంబంధించి శుభ పరిణామం ఇదంతా. ఉత్తరాయణం దేవతలకి చాలా ప్రీతికరమైనటువంటి మాసము. మరి ఇవన్నీ కూడా సూర్యుడు ముఖ్యంగా పొలిటీషియన్స్ని సూచిస్తాడు. కుజగ్రహం, ఈ కుజుడికి ప్రతి గ్రహానికి ఒక్కొక్క రాశిలో ఎక్కడో అక్కడ ఉచ్చస్థానము, నీచస్థానము అని ఉంటుంది. కుజుడికి ఇది ఉచ్చస్థాన స్థితి, 28 డిగ్రీలు మకర రాశిలో ఆయన ఉచ్చస్థితిని పొంది ఉంటాడు. అంటే మిలిటరీ, పోలీస్ వ్యవస్థ, వైద్యశాస్త్రాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి వైద్యులు, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఈ శస్త్ర పరికరాలు తయారు చేసేటటువంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల్ని సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాన్ని సూచిస్తుంది.
భూముల్ని, గృహ కట్టడాలని సూచిస్తుంది. ముఖ్యంగా మకర రాశి అనేటటువంటిది మనకి 10వ భావం, కర్మస్థానము. ఆ కర్మస్థానంలో కర్మ సాక్షిభూతుడైనటువంటి రవి, అట్లాగే కర్మల్ని చాలా ఫాస్ట్గా చేసేటటువంటి ఆ ప్లానెట్ కుజగ్రహము. ఆయన చాలా బలంగా ఉంటున్నాడు. అసలే ఆవేశపరుడు, అవును, ఎక్కడ కాంప్రమైజ్ కానటువంటి వాడు గ్రహం కుజుడు ఒక్కడే. ఆయన రాజుగారితో కలుస్తున్నాడు. ఇటు రాజుగారు, ఇటు సైన్యాధ్యక్షుడు, వీళ్ళిద్దరూ ఒకే చోట కలిసి కర్మస్థానంలో ఉంటే కార్యక్రమాలు అవుతాయా? సై అంటే సై, అంతే. ఎక్కడ కాంప్రమైజేషన్ ఉండదు. వీళ్ళకి ఏమన్నా శుభదృష్టి ఉందారా నాయన అంటే, గురుడు కూడా మొన్నటి వరకు చూశాడు కాబట్టి కొన్ని సమస్యలు వచ్చినా ఆగుతున్నాయి. ఇప్పుడు ఏ శుభగ్రహ దృష్టి వీళ్ళ మీద లేదు. వీళ్ళదే రాజ్యం. ఇక రాజుగారిది, సైన్యాధ్యక్షుడిది. మంత్రి అనేవాడు ఇక్కడ లేడు. ఇక్కడ మంత్రి సలహాలు ఇస్తాడు, లేకపోతే ఒకసారి నాయన ఆగు కాస్త టైం తీసుకుంటాడు. టైం తీసుకోవటాలు లేవు అంటాడు ఈ కుజగ్రహం. ఎందుకంటే ఆయన ఉన్న స్థానమే అంత గొప్ప స్థానంలో ఉన్నాడు. కాబట్టి యుద్ధాలకి ఇక శంఖం ఊదినట్టే అనుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ముఖ్యంగా ఈ కుజుడు భూకంపాలని సూచిస్తాడమ్మా. వ్యవసాయానికి కొన్ని తెగుళ్ళని సూచిస్తాడు. వ్యవసాయ పంటల మీద కొంత ఎఫెక్షన్ ఉంటుంది. దాని ద్వారా రాజకీయ రంగంలో ఉన్నటువంటి కొంతమంది మినిస్టర్స్కి ఇది ఒక పెద్ద ఇబ్బందిగా కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది. అంటే పంటలకు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి రాజులు అంటే ఎవరు? కార్పొరేటర్ నుంచి పిఎం వరకు ఎవరికైనా సరే ఇది ఒక సెగ తగులుతుంది. రవి కుజులు ఇద్దరు కూడా ఉష్ణగ్రహాలు. వీళ్ళు వచ్చి భూతత్వపు రాశి అయినటువంటి శని ఇంట్లో కూర్చున్నారు, బలంగా ఉన్నారు. కాబట్టి మరి వీళ్ళిద్దరు ఎవరితో కలిసి ఉన్నారు? బుధుడు. మంత్రి లేకపోయినా తెలివితేటలు, సంభాషణ చేసే వాక్చాతుర్యము. అంటే ఇప్పుడు మనం ఈ విధంగా మాట్లాడుకుంటున్నామంటే మనకి జాతకాలలో ఎక్కడో ఒకడ బుధగ్రహ అనుగ్రహం ఉండాలి. బుధగ్రహ అనుగ్రహం ఉంటే సౌమ్యంగా, జాగ్రత్తగా, ఇట్లా అనుకూలంగా మాట్లాడతాం జీవితకాలం అంతా కూడా. ఏదైనా గ్రహాలు, ఇప్పుడు బుధుడితో కుజుడు కలుస్తున్నాడు కదా, బుధుడితో కుజుడు కలుస్తున్నాడు. ఈ బుధుడు కుజుడు, ఈయన తెలివి, ఈయన ఆవేశం. ఏమవుతుంది? ఆవేశంతో కూడినటువంటి తెలివితో కూడినటువంటి కార్య ఆచరణల్ని సూచిస్తాడు. అది కొంతమంది పాజిటివ్గా తీసుకెళ్తారు, కొంతమంది నెగిటివ్గా తీసుకెళ్తారు. దాన్ని ఏమంటారు? మాట జారటం. మాట జారామంటే ఇక తగువులే, ఇక గొడవలే, కొట్లాటలే, ఇక ఆగే ప్రసక్తి లేదు. అంటే కుజబుధులు ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా వైవిధ్యమైనటువంటి విరుద్ధ ప్లానెట్స్. వీళ్ళిద్దరికీ పడదు. మరి రవి బుధులు, ఒక పొలిటీషియన్ అనేటువంటి వాడు చాలా జాగ్రత్తగా తెలివితేటలను ఉపయోగించి కర్మబద్ధంగా కర్మాచరణలు ఆచరిస్తూ మాట్లాడితే చాలా చాలా యోగ్యకరమైనటువంటి స్థానంలో ఉంటారు కొంతమంది రాజకీయ నాయకులు. అంటే ఈ చతుర్గ్రహ కూటమి యొక్క విశేషత్వం ఇది. అట్లాగే ఒక రాజకీయ నాయకుడికి ఇంకొక రాజకీయ నాయకుడు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్రాల మధ్య కావచ్చు, దేశాల మధ్య కావచ్చు, సమన్వయంతో ఒకరికొకరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఒకరికొకరు సహాయ సహకారాలు, మనో ఏకాగ్రత, చిత్తచాంచల్యం లేకుండా గనక ఒకరికొకరు అనుసంధానంగా ఉంటే మటుకు ఈ కుజుడు వలన వచ్చేటటువంటి ఎన్నో ఇబ్బందులు అనేవి తగ్గుతాయి. అవి కూడా జరుగుతాయి. రవి బుధులు ఇలా కలుస్తూ ఉంటారు కాబట్టి. మరి రవి శుక్రులు కలుస్తున్నారు ఒకే రాశిలో. రవి శుక్రులు కలిస్తే అదే రాశిలో 4 ఉన్నాయి కదా, ఈ 4 ఇక్కడ ఉన్నాయి. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క పోర్ట్ఫోలియో. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారికి 6-7 పోర్ట్ఫోలియోలు ఇస్తే అన్నీ ఆయన చేతుల్లోనే ఉంటాయిగా. కానీ ఇక్కడ అట్లా కాదు, ఒక ఇంట్లో 4 ఉన్నారు. వైవిధ్యకరం. అసలు ఈ కుజుడితో కలిసిన వాళ్ళందరూ కూడా ఒక రకంగా అయిపోతూ ఉంటారు. కుజుడు ఇక్కడ బల ఆధిపత్యంతో ఉన్నాడమ్మా. ఆయనే గొప్పవాడు ఇప్పుడు అంతా కూడా. ఆయన్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు, ఒక సుబ్రహ్మణ్యేశ్వరుడు తప్ప. కాబట్టి మనందరం నాయన సుబ్రహ్మణ్యేశ్వర లేదా సుబ్రహ్మణ్యేశ్వరుడి కన్నా గొప్పవాడు లక్ష్మీ నరసింహస్వామి. అంటే ఇప్పుడున్న ఆ కాంబినేషన్స్ చెప్తున్నాను. ఇప్పుడు రవికి నరసింహస్వామి విష్ణుమూర్తి అంశ కదా, మరి రవి కుజులు కలిసి అక్కడ బలంగా ఉన్నప్పుడు మనం నరసింహస్వామిని అక్కడ ఎక్కువగా ప్రార్థన చేయాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అది జాతకరీత్యా ఎవరైనా దోషం ఉంటే ఒక రకంగా కుజుడు అక్కడ ఉంటే చాలా బలం అమ్మ కొంతమంది రాశుల వారికి. మరి కుజ శుక్రులు కలిసి ఉన్నారు ఇదే రాశిలో, వీళ్ళని మనం మల్టిపుల్గా టచ్ చేయాలి. కుజ శుక్రులు వీళ్ళిద్దరు ఏంటి, ఒకళ్ళు ఏమో పురుష గ్రహం, ఒకళ్ళు స్త్రీ గ్రహం. వీళ్ళిద్దరికీ అసలు పడదు. భార్యాభర్తలు అయ్యి దాంపత్యం చేయాలంటే వీళ్ళిద్దరూ ఉండాలి. ఇద్దరు దంపతులు ఎవరైనా విడిపోవాలన్నా వీళ్ళిద్దరికీ ఉండాలి. అటు కుజ దోషం, ఇటు స్త్రీ దోషం అంటారు కదా, శుక్రదోషం అంటారు. ఈ 2 కలిసి ఉన్నాయి కదా ఒకే రాశిలో.
దాని ద్వారా ఏమవుతుంది, ఈయనకి మిత్ర రాశి, ఆయనకి ఉచ్చ రాశి, అవును. ఎవరికి వాళ్ళే సేఫ్ జోన్ అనుకుంటారు. కానీ ఒకరిద్దరు పడదు. ఒకేంటి ఇట్లా కూర్చుంటారు, నీ అంత చూస్తా అనుకుంటారు, ఇద్దరికి పడదు. అంటే ఆర్థికంగా కొంతమందికి వ్యాపారంలో ఆర్థికంగా చాలా లాభాలు వస్తాయమ్మా ఈ కుజ శుక్రుల యొక్క కలయిక. బుధ కుజులు కలయటం వలన ఇక్కడ ఇంజనీరింగ్ చదువుతూ ఉంటారు, సివిల్ ఇంజనీరింగ్స్ కొంతమంది, వాళ్ళకి ఒక స్థాయికి వెళ్ళిపోతారు. వాళ్ళు సివిల్ వ్యాపారం చేస్తూ ఉంటారు, సివిల్ ఇంజనీరింగ్ వ్యాపారం అంటే ఈ ఏమంటారు కరణాలు అంటారు చూసారా, అంటే భూములకి సంబంధించిన ప్లానింగ్స్ వేస్తారు, కన్స్ట్రక్షన్ బిజినెస్కి సంబంధించిన వాళ్ళు, గవర్నమెంట్తో లింక్ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ బిజినెస్, వీళ్ళందరికీ కొంచెం ఉపయోగకరంగా ఉండేటటువంటి రోజులు, ఆర్థికంగా కూడా మంచి లాభాలు కలుగుతాయి. అంటే ఈ 4 గ్రహాల యొక్క కూటమి వలన ఇన్ని చెప్పుకుంటూ పోతే అమ్మ మనకి మల్టిపుల్గా వస్తుంది. బుధ శుక్రుడు తెలివితో ఆలోచించి వీళ్ళు గనక ధనాన్ని గనక చక్కగా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో యూజ్ చేస్తే చక్కటి ఆదాయం వస్తుంది. తెలివిగా ఎవరైనా స్త్రీలతో మాట్లాడితే కొంతమందికి వివాహం అయిపోతుంది, వాళ్ళు ఇష్టపడి వివాహం అవుతుంది. వ్యాపారంలో వీళ్ళు గనక స్త్రీలని ఎక్కువ మందిని పెట్టి ఆకర్షితంగా గనక పెట్టినట్లయితే వ్యాపారం ఎక్కువగా సాగి మంచి లాభాలు వస్తాయి. కర్మస్థానం కదా, ఉద్యోగ స్థానం అంటారు దాన్ని. ఇట్లా బుధ శుక్రులు ఫ్రెండ్స్, మరి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. వీళ్ళల్లో రవి శుక్రులకి పడదు, కుజ శుక్రులకి సమానులు, బుధుడికి రవికి మిత్రులు, బుధుడు కుజుడు విరోధులు. ఇన్ని రకాల కాంబినేషన్స్తో ప్రపంచం ఎలా ఉంటుందమ్మా చెప్పండి. ఆల్రెడీ వెనక్కి తిరిగి చూస్తే 35 రోజులు బట్టి మనం అన్నీ చూస్తూనే ఉన్నాం, 40 రోజులు బట్టి అవసరం లేని వార్తలన్నీ మన దగ్గరే ఉన్నాయి. దాన్ని మించి కూడా వస్తే ఇది భూతత్వపు రాశి, భూకంపాలు రావడానికి అవకాశాలు ఉంటాయి, బాంబులు ప్రపంచంలో ఎక్కడో బాంబులు పేలడానికి అవకాశం ఉన్నాయి. ఆల్రెడీ ఆ ఎఫెక్షన్ ఆల్రెడీ బిగిన్ అయింది. రష్యా ఉక్రెయిన్ మీద వేసిందని చెప్పి నిన్న వార్తల్లో చూసాము. ఒకటమ్మా, మేమేదో పెద్దగా గొప్పగా సృష్టించి చెప్పక్కల్లా, ఆల్రెడీ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, కాంబినేషన్స్ వస్తాయని మన ఋషులు కొన్ని లక్షల సంవత్సరాల నాడే మనకి ఇచ్చారు ఆ ప్లానింగ్ని మాలాంటి వాళ్ళం కొంచెం అనుసంధానం చేసి అనుష్ఠాన శక్తితో వాటిని లింక్ చేసి ఇలా ఉంటే బాగుంటుంది. కానీ మనం ఆపలేము. రష్యా నాయకుడికి వెళ్ళి నాయన గ్రహస్థితి బాగాలేదు నువ్వు వేయమాకు అని చెప్పి ఉక్రెయిన్ వాడికి లేకపోతే అమెరికా వాడిని మనం మార్చలేం కదా. లేదు అంటే మనం మార్చలేం, కానీ ఆ యొక్క సెగ మన దాకా రాకుండా ఉండటానికి జాగ్రత్త పడాలి. ఇప్పుడు చలి ఎక్కువగా ఉందమ్మా, కోట్లు వేసుకుంటాం, టోపీలు పెట్టుకుంటాము, సాక్స్లు వేసుకుంటాం, అంటే మన జాగ్రత్త మనం ఇవ్వబడాలి. కానీ కాలాన్ని ఆపగలమా, చలిని ఆపగలమా? కాబట్టి నేను అనేది ఏంటంటే చతుర్గ్రహ కూటమి వలన కొన్ని ప్రపంచవ్యాప్తంగా అయితే సమస్యలు కంపల్సరీ వస్తాయి. అది షేర్స్ బిజినెస్కి సంబంధించి వస్తాయి, వ్యాపారపరమైనటువంటి విషయాలు, గవర్నమెంట్ సహాయ సహకారాల విషయంలో, లేకపోతే భూములకి సంబంధించినటువంటి కొన్ని ఎలిగేషన్స్ వస్తాయి. భూములకి సంబంధించి ఆ ఎలిగేషన్స్ కావచ్చు, లేకపోతే అస్త్రశస్త్ర విద్యలకి సంబంధించి కొంతమంది అయితే కనుక క్రీడాకారులు ఒక స్థాయిలో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. మంచి వైద్యులు అంటే ఈ శస్త్రపరీక్ష ఇవి చేస్తారు, ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు కదా, దాంట్లో గవర్నమెంట్లో వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అంటే ప్రమోషన్స్ లెవెల్స్ అంటారు కదా, ఆ లెవెల్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇట్లా రకరకాలుగా భావనలు, కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని చెడు జరిగే అవకాశాలు ఉన్నాయి. పరిహారం ఏమైనా ఉంటుంది అంటే కంపల్సరీ అమ్మా. ఇప్పుడు మనకి మీరు చతుర్గ్రహ కూటమి అడిగారు, మనకి ఆదివారం అమావాస్య పంచగ్రహ కూటమి వస్తోంది. అంటే చంద్రుడు మహానుభావుడు మనోకారకుడు వచ్చి కలుస్తున్నాడు. పరిపూర్ణ అమావాస్య పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రంలో ఈ రవి, చంద్ర, కుజ, బుధ, శుక్రులు 5 గ్రహాలు కలుస్తున్నాయి. కాబట్టి ఆదివారం అమావాస్య రోజున దీని ప్రభావం ఇంకా అధికంగా ఉంటుంది. అది ఏ రకంగానైనా కావచ్చు, భూ ప్రళయాలు కావచ్చు, లేకపోతే జల ప్రళయాలు కావచ్చు, లేకపోతే బాంబుల వర్షాలు కావచ్చు, మానసిక దోషాలు కావచ్చు. ఆదివారం అమావాస్య అంటే అందరికీ భయమేగా, మనకి సినిమాల్లో అట్లా ప్రిపేర్ చేసేసారు కదా భయాన్ని. కాబట్టి సాధ్యమంతరికి ఏం చేస్తారంటే అమ్మ, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చదవాలి. ఆ రోజున అందరూ కూడా సూర్యనారాయణని ప్రార్థన చేసుకోవాలి. ఆయనే మిగతా గ్రహాలని కంట్రోల్ చేస్తాడు. అట్లాగే మనము మా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో ప్రపంచ శ్రేయస్సు కోసము, అట్లాగే కొన్ని రాసుల వారికి బాలేదు కదా, ఆ రాసుల వారి ఎవరైతే మనం చెప్తామో ఆ రాసుల వారు అవకాశం ఉంటే సంప్రదిస్తే వారికి సంబంధించి ప్రతి నెల మా పీఠంలో ఇటు నవగ్రహాలు, నక్షత్రాలన్నిటికీ కూడా హోమం చేస్తాం. ఏదో ఒక రుద్రపాశుపతం నేను చేస్తాను. అట్లాంటిది ఈసారి లక్ష్మీ నారసింహ హోమం చేస్తున్నాను. అంటే మనకి భయాలు, అగాధాలు, ఇబ్బందులు, ఈ సమస్యలు రాకుండా ప్రపంచం బాగుండాలి, వ్యవసాయ సస్యశ్యామలంగా ఉండాలి, ప్లస్ అందరూ కూడా బాగుండాలి. భవిష్యత్తులో ఇంకా చాలా సమస్యలు వస్తాయి కాబట్టి ఏదో నా వంతుగా నేను చేయాలని నిశ్చయించుకున్నాను.
ఎవరైనా సహకరిస్తే వారి గోత్రనామాలు చెప్పి వారు బాగుండాలని, ఎవరున్నా లేకపోయినా ప్రపంచం బాగుండాలని నేను చేయటంలో సిద్ధంగా ఉన్నాను. నేను అనుకొని చేస్తున్నాను. గురుగారు, ఈ చతుర్గ్రహ కూటమి కొన్ని నెలల వరకు ఉంటుంది అని అన్నారు కదా, ఎన్ని నెలలు ఉంటుంది? ఒక నెల. ఏ తేదీ వరకు ఉంటుంది? ఫిబ్రవరి 23 వరకు. 23 కూడా కదమ్మా, ఫిబ్రవరి 20 లోపల అయిపోతుంది. అంటే గ్రహాలు మళ్ళీ కదులుతూ ఉంటాయమ్మా. అవును. రవి ఫిబ్రవరి 13 వరకు ఉంటాడమ్మా, ఏది ఇదే రాశిలో. కుజుడు ఫిబ్రవరి 23 వరకు ఉంటారు. అంటే 2 గ్రహాలు ద్వి యోగం అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, బుధుడు ఫిబ్రవరి 3 వెళ్ళిపోతాడు ఈ రాశి వదిలి. శుక్రుడు ఫిబ్రవరి 6 వదిలి వెళ్ళిపోతాడు. అంటే మనకి ఫిబ్రవరి 3తోనే అయిపోతుంది. అంటే ఇంచుమించు ఒక 18 రోజులు 20 రోజులు మనకి దీని యొక్క ప్రభావము చాలా చాలా ఘోరంగా ఉండే అవకాశం ఉండొచ్చని మనం అనుకోవాలి, తప్పదు. దాని తర్వాత మళ్ళీ పంచగ్రహ కూటం వస్తుంది. అది నెక్స్ట్ మనం సిరీస్లో చేసుకుందాము. పంచగ్రహ కూటం అయితే కాస్త ఇబ్బందికరం అని మనం అనుకోవాలి. భయపడాలి కూడా, భయపడకూడదని కాదు, భయపడాలి. ఆల్రెడీ ఎన్నో భయపడ్డాము, ఇప్పుడు భయపడాలి. ఇది ప్రపంచంతో ముడిపడి ఉంది కాబట్టి ముఖ్యంగా భూ సమస్యలు ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయమ్మా. వాహన ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అంటే భూతత్వ రాశులు ఉన్నాయి కదా, ఈ కుజ శుక్రులు ఏంటంటే వాహనాల్ని తెలియజేస్తారు. వాహన ప్రమాదాలు ఎక్కువగా అయ్యే అవకాశాలు, రైల్వే ప్రమాదాలు కూడా జరగడానికి అవకాశం ఉంది. బుధుడు ఇక్కడ కలిసి ఉన్నాడు. ఇట్లా మల్టీపర్పస్గా సమస్యలు చాలా వస్తాయి. మనం చేయగలిగిందల్లా అందరము కూడా ఆ లక్ష్మీ నరసింహస్వామి వారిని ధ్యానం చేసుకుంటూ, అందరూ వీలుంటే కరావలంబ స్తోత్రాన్ని చదువుకుంటే ఆయన మహానుభావుడు ఆ స్వామివారే మనందరినీ రక్షిస్తాడని మనం భావిస్తాం. తప్పకుండా గురుగారు, చతుర్గ్రహ కూటమి వలన జరిగే ప్రమాదాల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మన ప్రేక్షకుల కోసం ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఓం శ్రీ లక్ష్మీ నారసింహాయ నమః. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువుగారు చేసే లక్ష్మీ నరసింహ హోమంలో పాల్గొనాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.